అవసరం. అండ్ అండ్ మన మన బాడీకి డిఫెన్స్ మెకానిజం మనకి దేవుడు ఆటోమేటిక్గా ఇచ్చాడు. మన శరీరం తనంతట తాను రిపేర్ చేసుకుంటుంది. మన శరీరం తనంతట తాను రిపేర్ చేసుకుంటుంది. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, పిల్లలు కింద పడుతుంటారు, లేస్తుంటారు, దెబ్బలు అవుతుంటాయి, తుడుస్తుంటాము, గాయాలు మారిపోతుంటాయి, వెళ్ళిపోతుంటారు. కామన్, అవునా? కామన్గా మనం చూస్తున్నామా లేదా? ఏమని డిఫెన్స్ మెకానిజం, శరీరం తనంతట తాను రిపేర్ చేసుకునే కూడా శరీరానికి ఉంది. ఓకే, శరీరానికి మన తనంతట తాను రిపేర్ చేసుకునే కూడా ఉంది 100%. దాన్ని ఏమంటున్నాం మనము? రోగ నిరోధక శక్తి అండ్ ఇమ్యూన్ సిస్టమ్. ఇదే అంటున్నాం మనం. ఇమ్యూన్ సిస్టమ్, దాన్ని రోగ నిరోధక శక్తి. ఇది రెండు కలిగింది. అండర్ ఇమ్యూన్ సిస్టమ్, ఓవర్ ఇమ్యూన్ సిస్టమ్. అండర్ ఇమ్యూన్ సిస్టమ్, ఓవర్ ఇమ్యూన్ సిస్టమ్ అంటే మన రోగ నిరోధక శక్తి తక్కువైనా, అతిగా పెరిగిన ప్రాబ్లమ్స్. అతిగా పెరిగిన ప్రాబ్లమే, తగ్గిన ప్రాబ్లమే. మీ పిల్లలు విపరీత కలర్ చేస్తుంటారు, అవునా? ఏమంటారు వేరే వాళ్ళతో? బా, వీడిని హ్యాండిల్ చేయలేమండి, మా చేత కావడం లేదు, వీడి ఎక్కడన్నా హాస్టల్ వేస్తే బాగా, వీడు ఎవరో తీసుకుంటే బాగా అనే దీనికి వచ్చేస్తామా లేదా? మీ పిల్లలు అసలు అలర్ట్ చేయడు, ఊరికే ఊళ్ళో కూర్చొని ఉంటాడు అంతే. ఏమంటాం? మా పిల్లడు ఏంటంటే అసలు ఇంత డల్గా ఉంటాడు, అసలు మాట్లాడి ఎవరితో ఊరికి అసలు ఒక ఆట ఆడుకో పోరా కోస్తే కూడా పోడు అంటారా లేదా? ఇదే అండర్ ఇమ్యూన్ సిస్టమ్, ఓవర్ ఇమ్యూన్ సిస్టమ్. ఓకే, ఇదేనా? ఎగ్జాక్ట్లీ ఇదే. పని ఎక్కువ చేసిన ప్రాబ్లమే, పని తక్కువ చేసిన ప్రాబ్లమే. ఇమ్యూన్ సిస్టమ్ అంటే రోగ నిరోధక శక్తి బాగా హెల్తీగా ఉండాలంటే కండలు పెంచుకొని ఉండేది కాదు. కండలు తిరిగి ఇట్లా కట్స్ చూపించి, దట్ ఈస్ నాట్ ది ఇమ్యూన్ సిస్టమ్. మన శరీరం ఆరోగ్యంగా ఉండాలి అంటే మన శరీరం కరెక్ట్గా తిన్న ఆహారం జీర్ణమై శక్తి రూపంలో మనకి ఇచ్చి మనము బాగా ఉండాలి. వాట్ ఈస్ హెల్త్? డెఫినేషన్ ఆఫ్ హెల్త్, ఎనీబడి? ఎవరైనా డెఫినేషన్ ఆఫ్ హెల్త్ సార్, ప్లీజ్ సార్. ఓకే, ఓకే, వెరీ గుడ్ సార్, వెరీ గుడ్, వెరీ గుడ్, రైట్. సో హెల్త్ గురించి సార్ కొన్ని డెఫినేషన్ చెప్పారు. అండ్ టోటలీ హెల్త్ ఈజ్ అ డెఫినేషన్, absence ఆఫ్ డిసీజ్ అంటాం అంతే. డిసీజెస్ లేకపోవడమే మనకి హెల్త్ అంటున్నాం మనం కదా. ఎస్, హెల్త్ ఈజ్ ఫిజికల్, మెంటలీ, స్పిరిచువల్లీ. మూడు మనం బాగుంటుంది హెల్త్. ఫిజికలీ అండ్ మెంటలీ అండ్ స్పిరిచువల్లీ, మూడు థింగ్స్. ఫిజికల్గా బాగుంటే మెంటలీ బాగుంటాం, మెంటల్ బాగుంటే స్పిరిచువల్లీ బాగుంటాం. రెండు బాగుంటే మూడవది ఉండదు, మూడు బాగుండవు ఒక్కోసారి. ఉందా లేదా? ఇంక్లూడింగ్ మీ అందరికీ అదే పరిస్థితి ఉందా లేదా? ఉంది, అందరికీ ఉంది. ఈ డెఫిషియన్సీ అందరికీ ఉంది, ఒకరి కాదు. ఫిజికల్ బాగుంటే మెంటలీ బాగుంటాం, మెంటలీ బాగుంటే స్పిరిచువల్ బాగుంటాం. ఈ రెండు బాగుంటే ఇంకోటి బాగుంటాం. మూడు బాగుండాలి. మనం హెల్తీ లైఫ్ లీడ్ చేయాలంటే మనం ఫిజికల్గా, మెంటల్గా అండ్ స్పిరిచువల్గా ఆరోగ్యంగా ఉండాలి. అదే దట్ ఈస్ కాల్డ్ హెల్త్. సో ఈరోజు మనం అది ల్యాకింగ్ అండి, వీఆర్ ల్యాకింగ్ దట్. మనకందరికీ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఉంది. మనకు అవగాహన చాలా చాలా తక్కువ. మనకి అవగాహన 0% ఉంది, అవునా? దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఎలాంటి ఆహారం తినాలా, ఎలా ఉండాలి అనేది మనకు తెలియదు. ఈరోజు అన్ని డిసీజెస్, మోస్ట్ ఆఫ్ ద లైఫ్ డిసీజెస్, మనకి వచ్చే అన్ని డిసీజెస్ కి కారణము లైఫ్ స్టైల్. Any disease, right from common cold to cancer,